Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై బీసీసీఐ వేటుకు రంగం సిద్ధం చేసింది. కొత్త కోచ్ రేసులో రికీ పాంటింగ్, స్టీఫెన్ ఫ్లెమింగ్ తో పాటుగా జస్టిన్ లాంగర్ పేర్లు ప్రముఖంగా వినబడుతున్నాయి. T20 వరల్డ్ కప్ లో జట్టు పేలవ ప్రదర్శనపైన బీసీసీఐ సీరియస్ గా ఉన్నట్లుగా సమాచారం. ఐర్లాండ్, ఇంగ్లాండ్ సిరీస్లు చేజారడంతో ఈ వివాదం మరింత ముదిరినట్లయింది. ప్రధానంగా గంభీర్ వ్యూహాలపైన బీసీసీఐ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా సమాచారం. యువ ఆటగాళ్లతో చేసినటువంటి ప్రయోగాలు పూర్తిగా విఫలమయ్యాయి. అయితే గంభీర్ కోచింగ్ శైలి పైన బీసీసీఐ గుర్రుగా ఉంది. ప్రధానంగా భారత్ క్రికెట్ లో త్వరలో పెను మార్పులు చోటు చేసుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. దేశీయ దిగ్గజాలకు కోచింగ్ బాధ్యతలు అప్పగించేటువంటి యోచనలో బీసీసీఐ కనబడుతుంది. అయితే గౌతమ్ గంభీర్ ను పక్కన పెట్టబోతున్నారా? సో యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించి తాను చేసినటువంటి ప్రయోగాలని విఫలమవుతున్నటువంటి నేపథ్యమే మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో రీసెంట్ గా ఐర్లాండ్, ఇంగ్లాండ్ సిరీస్లు చేజారడం, తాజాగా T20కి సంబంధించినటువంటి ప్రదర్శనలో ఒక పేలవమైనటువంటి ప్రదర్శనతో పాటుగా వరుస ఓటములు చవి చూడడం, ఈ నేపథ్యంలో కోచ్ పైన వేటు వేసేందుకు బీసీసీఐ రంగం సిద్ధం చేస్తున్నట్లుగా సమాచారం. ఇక ఇదే అంశంపై మనతో పాటుగా విశ్లేషణ చేయడానికి స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ గారు నాతో పాటు అందుబాటులో ఉన్నారు. వెంకట్ గారు, ఎలా చూడొచ్చు అంటారు? గౌతమ్ గంభీర్ ను పక్కన పెట్టేనుంది బీసీసీఐ. ప్రెసెంట్ రేస్ లో మాత్రం ప్రత్యామ్నాయ పేర్లు కూడా వినబడుతున్నటువంటి వైనం ఎలా చూడొచ్చు అంటారు? రీసెంట్ అప్డేట్స్ ఏంటి? సిరాజ్, గౌతమ్ గంభీర్ ను కోచ్ గా ప్రకటించిన నాటి నుంచి కూడా భారత క్రికెట్ జట్టు ప్రదర్శన అనేది చాలా దారుణంగా మారింది. అంటే T20 వరల్డ్ కప్ గానీ, ఛాంపియన్స్ ట్రోఫీ గానీ ఇవి గెలవటం అనేది క్రికెట్ కాదు, అంటే ఇది మాత్రమే క్రికెట్ కాదు. అదే విధంగా కొత్త ఆటగాళ్లను తీసుకొచ్చి భారత క్రికెట్ కు కొత్త హంగులు అద్దటం ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు అనేటువంటి అభిప్రాయం కూడా చాలా వరకు కూడా వినపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆస్ట్రేలియా సిరీస్ లో ఓటమి, అలాగే ఇంగ్లాండ్ లో గెలవాల్సినటువంటి మ్యాచ్ లను ఓడిపోవడం, అలాగే శుభ్మన్ గిల్ ను కెప్టెన్ గా తీసుకురావడం, అలాగే సీనియర్ ఆటగాళ్లను పక్కన పెట్టడం, కొత్త ఆటగాళ్లతో జట్టును నింపాలనేటువంటి ప్రయత్నాలు చేయటం, ఇవన్నీ కూడా జట్టుకు ప్రధాన సమస్యలుగా మారినటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఇక ఇప్పుడు ఐర్లాండ్ తో చిన్న జట్టు మీద సిరీస్ ఓడిపోవడం, ఆ తర్వాత ఇంగ్లాండ్ లో సిరీస్ ఓడిపోవడం, ఇవన్నీ కూడా తీవ్ర స్థాయిలో విమర్శలకు దారితీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే గంభీర్ ను పక్కన పెట్టి గంభీర్ స్థానంలో మరొక మాజీ ఆటగాడిని కోచ్ గా నియమించాలనేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆస్ట్రేలియాకు సంబంధించి రికీ పాంటింగ్ గానీ, మాథ్యూ హెడెన్ పేర్లు ప్రముఖంగా వినపడుతున్నాయి. న్యూజిలాండ్ కు సంబంధించి స్టీఫెన్ ఫ్లెమింగ్ గానీ, అలాగే అటు సౌత్ ఆఫ్రికాకు సంబంధించి గ్రేమ్ స్మిత్ పేరు కూడా ఇక్కడ ప్రముఖంగా వినపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇక్కడ దేశంలో వచ్చేసరికి వివిఎస్ లక్ష్మణ్ గాని మళ్ళీ రాహుల్ ద్రావిడ్ ను కోచ్ గా తీసుకురావాలి అనేటువంటి ఆలోచనలో కూడా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఉన్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతోంది. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ సీనియర్ ఆటగాళ్లను మహమ్మద్ షమీ గానీ లేదా మరి కొంతమంది ఆటగాళ్లను తప్పించి ఇలా కొత్త ఆటగాళ్లకు అవకాశం ఇచ్చేటువంటి క్రమంలో జట్టు ఈ విధంగా ఇబ్బందులు పడటం అనేది కరెక్ట్ కాదు. అభిమానుల ముందు ఎవరికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అనుకోవచ్చు కోచ్ రేస్ లో? అంటే రికీ పాంటింగ్, రాహుల్ ద్రావిడ్, అనిల్ కుంబ్లే వీళ్ళ ముగ్గురికి అయితే అవకాశాలు ఉండేటువంటి ఛాన్స్ ఉంది అనేటువంటి మాట అయితే ఇక్కడ ప్రముఖంగా వినపడుతుంది. ఇక రికీ పాంటింగ్ కు కోచ్ గా, అలాగే క్రికెట్ కు సంబంధించి అతను మంచి నాలెడ్జ్ ఉన్నటువంటి ఆటగాడు కాబట్టి ఖచ్చితంగా జట్టుకు సంబంధించి అతను తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా చాలా వరకు ప్రభావితం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఇంగ్లాండ్ గానీ, ఆస్ట్రేలియా గానీ, సౌత్ ఆఫ్రికా గానీ, న్యూజిలాండ్ గానీ ఈ దేశాల్లో మంచి ట్రాక్ రికార్డు ఉంది అతనికి. కాబట్టి ఆ పిచ్ల మీద అతనికి మంచి అవగాహన ఉంది, అగ్రెసివ్ గా ఉంటాడు అనే పేరు కూడా ఉంది. కాబట్టి అది ఖచ్చితంగా ప్లస్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. అంటే గంభీర్ ను ప్రధానంగా ఆయన ఉన్నటువంటి వ్యూహాలు ఫలించకపోవడం వల్ల కోచ్ పోస్ట్ నుంచి పక్కన పెట్టేటువంటి సిచ్యువేషన్ వరకు వచ్చిందంటే అసలు ఎక్కడ గంభీర్ ఫెయిల్ అయ్యారు అనుకోవచ్చు? గంభీర్ మొండితనం, గంభీర్ హిట్లర్ మనస్తత్వం అనేది చాలా వరకు వినపడుతున్నటువంటి విమర్శ. కాబట్టి గంభీర్ ఎవరి మాట వినడు, మనం ఏదో ఉంటాం సీత ఎవరి మాట వినడని, గంభీర్ కూడా అలాగే ఎవరి మాట వినడు. గంభీర్ ఏమనుకుంటాడో అదే చేస్తూ ఉంటాడు. అసలు శుభ్మన్ గిల్ ని కెప్టెన్ చేయడం అనేది చాలా సిల్లీ థింగ్ అనే విషయాన్ని చాలా వరకు కూడా అర్థం చేసుకోవాలి. శుభ్మన్ గిల్ కెప్టెన్ అవడం అనేది అది టెస్ట్ జట్టుకి ప్లస్ కాదు, వన్డే జట్టుకి ప్లస్ కాదు. అలాగే T20లకు సంబంధించి కొంత ఇప్పుడు కేఎల్ రాహుల్ గానీ, రిషబ్ పంత్ గానీ, యశస్వి జైస్వాల్ గానీ ఇటువంటి ఆటగాళ్ళని పక్కన పెట్టకూడదు. దాని పక్కన పెట్టడం వల్ల అది అనవసరమైనటువంటి తప్పుడు సంకేతాలు వెళ్తాయి. ఇప్పుడు యువ ఆటగాళ్ళు అంటే ఇప్పుడు అనుభవం ఉన్నటువంటి ఆటగాళ్ళు లేకుండా నువ్వు ఇంగ్లాండ్ లో సిరీస్ గెలుద్దామని వెళ్ళటం ఎంత అమాయకత్వం అవుతుంది అది. కాబట్టి ఇవన్నీ కూడా
అంటే వ్యూహాత్మక తప్పిదాలు కాదు, మొండితనంతో చేసినటువంటి తప్పులు. ఆ మొండితనంతో చేసినటువంటి తప్పుల కారణంగానే ఇప్పుడు భారత జట్టు ఫలితాలు అనుభవిస్తోంది. ఎస్ వెంకట గారు, చివరిగా అంటే భారత టీంలో అంటే క్రికెట్ లో పెను మార్పులు సంభవించేటువంటి అవకాశం ఉంది అనేటువంటి వాదన వినబడుతుంది. అంటే ఏ విధమైనటువంటి మార్పులు ఉంటే మంచిదంటారు మీ ఒపీనియన్ లో? ఇప్పుడు ఖచ్చితంగా 2027 వరల్డ్ కప్ గెలవాలి అని అంటే భారత్ కంపల్సరీగా సీనియర్ ఆటగాళ్ళని తీసుకురావాలి. మహమ్మద్ షమి జట్టులో ఉండాలి. అదే విధంగా కేఎల్ రాహుల్ వంటి వాళ్ళు, రిషబ్ పంత్ వంటి వాళ్ళు, యశస్వి జైస్వాల్ వంటి వాళ్ళు టీ20లో ఆడాల్సినటువంటి అవసరం ఉంది. టీ20లో ఆడకుండా సీనియర్లను తీసుకురావాల్సినటువంటి, అప్పుడు షమీకి ఫిట్నెస్ ఉంది, అతను ఐపీఎల్ లో మంచి బౌలింగ్ చేశాడు లక్నో తరఫున. అలాంటి ఆటగాన్ని ఎందుకు పక్కన పెట్టాలి? కేఎల్ రాహుల్ టీ20లో ప్రదర్శన చేయలేడా? అతను దాదాపు 600 పరుగులు చేశాడు కదా. ఐపీఎల్ కి వచ్చేసరికి వీళ్ళు ఐపీఎల్ నే కదా ప్రామాణికంగా తీసుకునేది. ఐపీఎల్ ప్రామాణికంగా తీసుకున్నప్పుడు అక్కడ ఆగాడు. అలాగే రజత్ పాటీదార్ లాంటి ఆటగాడు, అతనికి ఉన్నటువంటి అనుభవం కానీ లేదంటే అతను ఆడేటువంటి విధానం కానీ ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. కానీ అటువంటి ఆటగాళ్ళని సెలెక్ట్ చేయకుండా ఎంతసేపు తిలక్ వర్మ లేదంటే వీళ్ళు ఆడకపోయినా సరే వీళ్ళందరినీ జట్టులో మోయాల్సినటువంటి అవసరమే ఉంది. కాబట్టి ఇక్కడ జట్టుకు సంబంధించి కీలక మార్పులు అనేది అవసరం. జట్టులో కొన్ని నిర్ణయాలు తీసుకునేటువంటి అంశానికి సంబంధించి చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. రైట్ వెంకట్ గారు, థ్యాంక్ యూ. మొత్తం టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పైన బీసీసీఐ వేటుకు రంగం సిద్ధం చేస్తున్నట్లుగా సమాచారం. కొత్త కోచ్ రేస్ లో మాత్రం ప్రధానంగా రీకీ పాంటింగ్ తో పాటుగా స్టీఫెన్ ఫ్లేమింగ్, అదేవిధంగా జస్టిన్ లాంగర్ పేర్లు ప్రముఖంగా వినబడుతున్నాయి. అదేవిధంగా టీ20 వరల్డ్ కప్ లో జట్టు పేలవ ప్రదర్శన పైన బీసీసీఐ కొంతవరకు సీరియస్ గా ఉన్నట్లుగా సమాచారం. ఐర్లాండ్ ఇంగ్లాండ్ సిరీస్ లో ఒకవైపు చేజారినటువంటి పైన మరోవైపు గంభీర్ వ్యూహాలపైన బీసీసీఐ తీవ్రమైనటువంటి అసంతృప్తిగా ఉంది. ఏకపక్ష నిర్ణయాలను గంభీర్ తీసుకుంటున్నారు. ఒక నియంతృత్వ వైఖరిలో గంభీర్ వ్యూహాలు ఉన్నాయంటూ కూడా కీలకంగా కనబడుతున్నటువంటి వాదన. మరి ఇలాంటి సిచ్యువేషన్ లో యువ ఆటగాళ్లతో గంభీర్ చేసినటువంటి ప్రయోగాలన్నీ కూడా పూర్తిగా విఫలమైనటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. అయితే ప్రధానంగా గంభీర్ కోచింగ్ శైలిపైన బీసీసీఐ పెద్దలు గురుగా ఉన్నట్లుగా సమాచారం. భారత క్రికెట్ లో త్వరలో పెను మార్పులు చోటు చేసుకునేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. దేశీ దిగ్గజాలకు కోచింగ్ బాధ్యతలు అప్పగించేటువంటి యోచనలు కూడా ఆలోచన చేస్తున్నట్లుగా సమాచారం. బీసీసీఐ చూడాలి ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. గౌతమ్ గంభీర్ స్థానంలో ఎవరు కొత్త కోచ్ గా ఎంపిక చేయబడతారు.